శివాజీ అన్న మాట్లాడిన దాంట్లో తప్పేముందండి. శివాజీ అన్న ఆడవాళ్ళ గురించి మంచిగా చెప్పినాడు. ఆడవాళ్ళు నిండుగా దుస్తులు వేసుకోవాలి, మంచి మంచి బట్టలు వేసుకోవాలి, మంచి సాంప్రదాయంగా ఉండాలి, మంచి సాంప్రదాయంగా మాట్లాడాలి, ఇలాంటి సగం సగం డ్రెస్సులు వేసుకోవద్దనే ఒక ఉద్దేశంతో అన్న మెసేజ్ ఇచ్చినాడు. ఎందుకంటే చాలా సంవత్సరాలుగా అన్న ఇండస్ట్రీలో ఉన్నాడు కాబట్టి ఆ ఇండస్ట్రీలో ఏ విధంగా ఆడవాళ్ళ బాధ ఏ విధంగా ఉన్నదో అతను చెప్పినాడు. ఆడవాళ్ళు ఈ సినీ ఇండస్ట్రీ గురించి కూడా చాలా వరకు బట్టలు అనేది సగం సగం వేయడము ఈ ఫ్యాషన్ అయిపోయింది వాళ్ళకి. కాబట్టి అన్న ఏం కోరుకుంటున్నాడంటే ఆడవాళ్ళు అంటోళ్ళు నిండుగా బట్టలు వేసుకుంటేనే అందము. అమ్మైనా చెల్లి అయినా అక్క అయినా ఎవరైనా సరే ఆడవాళ్ళకి అనేది ఒంటి నిండా దుస్తులు ఉంటేనే అందం. కాబట్టి ఆ విధంగా ఆయన మెసేజ్ ఇచ్చినాడు. కాకపోతే అందరూ 2 పదజాలాలు తప్పుగా మాట్లాడి ఉండొచ్చు. దానికి ఆయన సారీ కూడా చెప్పినాడు అన్న. కాబట్టి ఆ 2 విషయాలను మీరు ఒక పక్కకు పెట్టేస్తే దాన్ని మీరు వేరే విషయాల గురించి ఆలోచిస్తే ఖచ్చితంగా ఆడా సమాజం బాగుపడుతుంది. ఎవరిపైన అత్యాచారాలు జరగవు, అందరూ హ్యాపీగా ఉండొచ్చు, సమాజంలో అందరూ సమానంగా ఉండొచ్చు, ఎలాంటి భేదాలు లేకుండా. కాబట్టి అన్న చెప్పింది ఖచ్చితంగా పాటించండి. ఆ 2 విషయాలను పట్టుకొని మాత్రం వేలాడకండి. ఇది నేను చెప్పాల్సుకున్నది. శివాజీ అన్న, జై శివాజీ అన్న.